గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఇంట టెన్షన్ వాతావరణం నెలకొంది. విజయవాడలో ఆయన నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గర టీడీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి. దమ్ముంటే ఇంట్లో నుంచి బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర తోపులాట ఘర్షణ జరిగింది. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో స్వల్ప లాఠీచార్జ్ చేశారు. వల్లభనేని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని తేల్చి చెప్పారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఇంట టెన్షన్ వాతావరణం నెలకొంది. విజయవాడలో ఆయన నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గర టీడీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి. దమ్ముంటే ఇంట్లో నుంచి బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర తోపులాట ఘర్షణ జరిగింది. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో స్వల్ప లాఠీచార్జ్ చేశారు. వల్లభనేనిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని తేల్చి చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు లైవ్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. ఏదైతే కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించినట్టుగానే ఈ ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత జరుగుతాయినటువంటి అల్లర్ల నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు చూస్తే అటు గుడివాడలోని కొడాల నాని ఇంటిని ముట్టడించినటువంటి తెలుగు యువత కార్యకర్తలు ఆయన ఏదైతే రాజకీయ సన్యాసం తీసుకుంటారన్నారో దానికి నిలబడాలని, రాజకీయ సన్యాసం తీసుకోవాలంటూ ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి తెలుగు తమ్ముళ్ళని అయితే చెదరగొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా విజయవాడలో ఏదైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ ఇంటి దగ్గర ప్రస్తుతానికి హైటెన్షన్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. వంశీ ఇంటిని ముట్టడించినటువంటి యార్లగడ్డ అనుచరులు ప్రస్తుతం ఆయన ఇంటిపైన రాళ్లు రువ్వినటువంటి పరిస్థితి, అద్దాలు ధ్వంసం చేశారు. ఇప్పటికే అక్కడ పక్కనే ఉన్నటువంటి కారుని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అయితే దీంతో రంగప్రవేశం చేసినటువంటి పోలీసులు వారిని చెదరగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే కొడాలి నాని కానీ వంశీ కానీ ఇద్దరిని కూడా టార్గెట్ చేసి టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారంటూ కూడా వైసీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికి విజయవాడ ఏదైతే రూట్ నెంబర్ 5లో ఉన్నటువంటి లలిత జ్యువెలరీ పక్కన ఉన్నటువంటి ఈ యొక్క వంశీ ఇంటి దగ్గర మాత్రం ప్రస్తుతానికి పోలీసులు భారీగా మోహరించారు. దెన్ 4 కార్లలో వచ్చినటువంటి యువకులంతా కూడా ఒక్కసారిగా యార్లగడ్డ అడ్డా అంటూ కూడా వారు రెచ్చిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వంశీ డౌన్ అంటూ కూడా ఇంటి మీదకి దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో పోలీసులు వచ్చిన తర్వాత పోలీసులకు అలాగే ఈ యొక్క టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం రాళ్లు అలాగే బాటిల్స్ కూడా విసిరినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. కారును కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. పోలీసులు ప్రస్తుతానికి ఈ ఆందోళనకారులను అయితే చెదరగొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే రోజు రోజుకు ఈ యొక్క అల్లర్ల అనేది రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. నిన్ననే అల్లర్లు జరుగుతాయనేటువంటి అనుమానంతో కూడా గతంలో జరిగినటువంటి అల్లర్లతో పాటు మరిన్ని దాడులు జరుగుతాయని అటు గవర్నర్ను కూడా ఇటు వైసీపీ శ్రేణులు అయితే కలిసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇటు గుడివాడలోని కొడాలి నాని ఇంటి వద్ద ఆందోళన చేసి కోడిగుడ్లు రాళ్లను కొడాలి నాని ఇంటిపైకి విసిరి అక్కడ ఆందోళన చేసినటువంటి ఆందోళనకారులు ఇప్పుడు
ప్రస్తుతం విజయవాడ నగరంలో ఉన్నటువంటి వంశీ ఇంటిని ముట్టడించారు. అయితే ప్రస్తుతానికైతే పూర్తిగా టెన్షన్ వాతావరణం అయితే విజయవాడలో నెలకొందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు.